రోజు పడుకునే ముందు నిద్ర లేవంగానే మనం ఫోన్ చూస్తూ ఉంటాం. రీల్స్ చూస్తూ నిద్రలోకెళ్తాం. నిద్ర లేవంగానే మనకు కొత్తగా మెసేజ్‌లు ఏమైనా వచ్చాయా? వాట్సాప్‌లో ఏమొచ్చింది? టెలిగ్రామ్‌లో ఏమొచ్చింది? ఇలా చాలా చూస్తా ఉంటాం అనమాట. ఫోన్‌తో మన రాత్రి ఎండ్ అవుతుంది. పగలు మొదలవుతుంది. అలానే పగలు ఎండ్ అవుతుంది. రాత్రి మొదలవుతుంది. అటువంటి సందర్భంలో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు మనకు తెలుసు. టెలిగ్రామ్ అనేది చాలా ఫేమస్ యాప్ అని. దాని ఫౌండర్ అనమాట పావెల్ దురోవ్. ఈయన ఒక పాడ్‌కాస్ట్‌లో ఒక మాట చెప్పారు. తను రోజుకి 11, 12 గంటల పాటు ఫోను చూడకుండా బెడ్ మీద ఉంటానని చెప్పి. బెడ్ మీద ఉంటానంటే నిద్రపోతానని అర్థం కాదు. రకరకాల ఆలోచనలు, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అవన్నీ కూడా నాకు నిద్రలో జారుతున్నప్పుడు లేదా నిద్ర లేవంగానే వస్తాయి. కాబట్టి నేను ఫోను పక్కన పెడతాను. ఎప్పుడైనా ఫోను చూస్తా ఉంటే ఏమనిపించిద్ది, మన మనసులో కొత్తగా నోటిఫికేషన్‌లు వచ్చాయి. సోషల్ మీడియా పుకార్లు ఇవన్నీ వల్ల మన డే ప్రభావితం అవుతుంది. మన మైండ్ అంతా కలుషితం అవుతుంది. కాబట్టి నేను ఈ పని చేయను. ఎట్టి పరిస్థితిలో బెడ్ మీదకెళ్ళినప్పుడు నేను ఫోను చూడను. లేవంగానే ఫోను చూడనని చెప్పి ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడైన పావెల్ దురోవ్. ఆయనే అంటే ఒక సోషల్ మీడియా యాప్ పెట్టుకొని, ఆయన సోషల్ మీడియాకి దూరంగా ఉంటారంట. మార్నింగ్, నైట్ సోషల్ మీడియా చూడరు. కానీ మనం మన జీవితంలో చాలా ఆల్మోస్ట్ ప్రైమ్ టైమ్ మొత్తం కూడా సోషల్ మీడియాకి ఇచ్చేస్తాం. అంతేకాదు ప్రైమ్ టైమ్‌లో మనం చాలా తప్పులు చేస్తా ఉంటాం అనమాట. మెయిన్‌గా మనం నిద్ర లేవంగానే లేదా నిద్రలోకెళ్ళేటప్పుడు మనం సింపుల్ మెడిటేషన్ కానీ, ఆ డే ఎలా ఉండాలని చెప్పి గాని, లేదా గ్రాటిట్యూడ్ ప్రేయర్ గాని ఇవి చేసుకుంటే మన బ్రెయిన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలా కాకుండా ఫోన్‌లో రకరకాల రీల్స్ చూస్తే తెలియకుండా మన మైండ్‌లో అదే ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటదనమాట.